నమస్తే. ఈ టిప్స్ అన్నీ కూడా సరికొత్తవే అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి దాకా చూసి ఒక లైక్ మాత్రం తప్పకుండా చేయండి. వర్క్ శారీని ఇలా చాలాసార్లు ఫోల్డ్ చేసి మనం పిన్నీస్ని పెట్టేసామనుకోండి, ఆ పిన్నీస్ అనేది ఇలా పూర్తిగా లోపటి వరకు అస్సలకే రాదండి. ఇలాంటి ఎంబ్రాయిడింగ్ శారీస్ కానీ వర్క్ శారీస్ అనేవి శారీ పిన్ని ఈజీగా పెట్టాలంటే ఇలాంటి టీ వడపోసే జాలి ఉంటుంది కదండి, మనము పిన్నీస్ని ఇలా షార్ప్గా చేసి అప్పుడు ఇలా ఫోల్డ్ చేసిన ఎంబ్రాయిడింగ్ శారీస్కి మనం పిన్నీస్ని పెట్టేసామనుకోండి, చాలా ఈజీగా పిన్నీస్ అనేది ఎన్ని ఫోల్డ్ చేసినా కూడా పెట్టేసుకోవచ్చు. శారీస్కి ఇలాంటి పిన్నీస్ పెట్టేటప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి డిజైన్ బ్యాంగిల్స్ కానీ మామూలు బ్యాంగిల్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి, వెంటిలేషన్ కోసం మనము కర్టెన్స్ని ఇలా ఫోల్డ్ చేసినా కూడా మళ్ళీ గాలికి కానీ ఫ్యాన్కి కానీ అటు ఇటు కదలటం వలన వెంటిలేషన్ కానీ గాలి కానీ చాలా తక్కువగా వస్తుంది. ఇలా వేస్ట్గా ఉన్న బ్యాంగిల్ని మనము కర్టెన్స్కి పెట్టేసామనుకోండి, ఫ్యాన్ కానీ ఎంత గాలి వచ్చినా కూడా కర్టెన్స్ అనేవి ఇలాగే ఉండిపోతాయి. పాడైపోయిన షటిల్ బ్యాట్స్ ఉంటాయి కదండి, వాటిని పాడేయకుండా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కింద బ్యాట్ని ఇలా పూర్తిగా మలుచుకోవాలి. శారీస్ కానీ డ్రెస్ వేసే హ్యాంగర్స్ ఉంటాయి కదండి, ఇలా మనము బ్యాంగిల్ సహాయంతో ఎన్ని శారీస్నైనా హ్యాంగర్స్కి ఈజీగా వేసుకోవచ్చు. ఇలా మలుచుకున్న షటిల్ బ్యాట్ ఉంది కదండి, దాన్ని ఇలా బ్యాంగిల్కి వేసేసి ఇప్పుడు ఈ షటిల్ బ్యాట్లో కూడా మనము డ్రెస్లను కానీ శారీస్ని కానీ బ్లౌజ్లను కానీ ఏదైనా పెట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి. ఎన్నైనా ఈ షటిల్ బ్యాట్లో ఈజీగా పడతాయి. అప్పుడు మనము బీరువాలో కానీ కబోర్డ్లో కానీ వేసుకున్నాం అనుకోండి, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. ఈ షటిల్ బ్యాట్లో బ్లౌజ్లను అయితే మనము 20 నుంచి 30 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇలా వేస్ట్ అని పడేసే వాటిని కూడా మనము ఇంట్లోకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసిన తర్వాత ఆయిల్ అంతా కూడా క్యాన్లో వేసుకున్నాక ఈ ప్యాకెట్లో అయిపోయిందని అనుకుంటాం, కానీ కొద్దిసేపటి తర్వాత మనము ఇలా ఒక గిన్నెను తీసుకొని ఆయిల్ కవర్ని ఇలా రివర్స్లో బోర్లించేసామనుకోండి, దాంట్లో ఎంతో కొంత ఆయిల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక 15 to 20 మినిట్స్ పాటు మనము అలాగే ఉంచేసామనుకోండి, ఈ ఆయిల్ అనేది ఇలా మిగిలిందంతా కూడా ఈ గిన్నెలో పడిపోతుంది. అప్పుడు మనము పోసి పెట్టుకోవడానికి కానీ దేనికైనా యూజ్ చేసుకోవడానికి ఈ ఆయిల్ అనేది యూజ్ అవుతుంది. ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటుంది కదండి, నైఫ్ను కొద్దిగా వేడి చేసి ఇలా క్యాప్ కింది భాగం వరకు కట్ చేసుకోండి. తర్వాత పైన ఉన్న క్యాప్ను తీసేసి డబుల్ గమ్ టేప్ను కట్ చేసుకున్న క్యాప్కి కానీ కిచెన్లో ఉండే టైల్స్కి కానీ డబుల్ గమ్ టేప్ని అతికించేసి కట్ చేసిన దాన్ని దీనికి అతికించేసేయండి. ఇప్పుడు దీంట్లో మనము గ్యాస్ లైటర్ని కానీ సీజర్ని కానీ లావుగా ఉండే నైఫ్ని కానీ ఏదైనా వేసుకోవచ్చండి. వీటి కోసం ప్రతిసారి వెతకాల్సిన పని కూడా ఉండదు. అలాగే ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్ని మరొకటి తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కూల్ డ్రింక్ బాటిల్ పైభాగం వరకు కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ఈ బాటిల్ని మనము గ్యాస్ స్టవ్ కింద ఈ లెగ్స్ ఉంటాయి కదండి, ఎప్పుడైనా లెగ్స్ అనేవి విరిగిపోయినప్పుడు కానీ అటు ఇటు కదులుతున్నప్పుడు ఈ కూల్ డ్రింక్ బాటిల్స్ని పెట్టేసామనుకోండి, మనము జరపడానికి చాలా వీలుగా ఉంటుంది. డబ్బులు ఖర్చు పెట్టి ఈ గ్యాస్ స్టవ్ లెగ్స్ని కూడా తీసుకోవాల్సిన పని ఉండదు. గ్యాస్ లైటర్ అనేది కిచెన్లో ఎప్పుడు ఒక దిక్కును పెట్టేసుకుంటామండి, దానిపైన ఆయిల్ మరకలు పడి ఇలా జిడ్డుగా తయారవుతుంది. దీనిపై కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసి స్క్రబ్బర్తో కానీ లేదా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవాలి. గ్యాస్ లైటర్ని మనము వాటర్తో క్లీన్ చేయలేం కాబట్టి ఎలాంటి జిడ్డు మరకలైనా ఈజీగా తొలగిపోయి ఈ గ్యాస్ లైటర్ అనేది మంచి షైనింగ్లోకి వస్తుంది. చూసారు కదండి, మనము ఇలా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ గ్యాస్ లైటర్ అనేది మెరుస్తూ ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. హ్యాండ్ బ్యాగ్లే కాదండి, మన ఇంట్లో ఉండే స్కూల్ బ్యాగులు కానీ టూర్స్కి తీసుకెళ్లే పెద్ద పెద్ద బ్యాగులు ఉంటాయి కదండి, ఒక్కొక్కసారి వాటి జిప్ అనేది ఇలా స్ట్రక్ అయిపోతుంది. మనము కొన్ని రోజులు అలాగే పెట్టేసినా కూడా జిప్ అనేది సరిగా పనిచేయదు కదా. కొద్దిగా కొబ్బరి నూనెను తీసుకొని ఇలా స్పాంజ్ క్లాత్కి కానీ లేదా పొడి క్లాత్కి పైన కొద్దిగా వేసి ఎక్కడైతే జిప్ స్ట్రక్ అయిందో ఆ ప్లేస్లో అప్లై చేయాలి. కొబ్బరి నూనె అనేది చాలా స్మూత్గా పనిచేస్తుందండి. ఎంత స్ట్రక్ అయిపోయిన జిప్పులైనా సరే ఈజీగా పనిచేస్తాయి. మనము గట్టిగా లాగేసామనుకోండి, జిప్ అనేది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, అలా లాగకుండా ఇలా కొబ్బరి నూనెను అప్లై చేసి
చేశారనుకోండి జిప్ అనేది చాలా స్మూత్గా పనిచేస్తుంది. ఇలాంటి లెదర్ బ్యాగ్లను కూడా మనము నీట్గా క్లీన్ చేసుకోవాలంటే కొద్దిగా స్పాంజ్ క్లాత్ పైన కొబ్బరి నూనెను అప్లై చేసి క్లీన్ చేసామనుకోండి ఎలాంటి డస్ట్ అయినా కూడా వచ్చేస్తుంది. అప్పుడు ఇలాంటి లెదర్ బ్యాగ్లు అనేవి చాలా నీట్గా షైనింగ్లోకి వస్తాయి. ఇలాంటి బ్యాగ్లను వాటర్తో క్లీన్ చేసామనుకోండి ఒక్కొక్కసారి పాడయ్యే అవకాశం ఉంటుంది కదా. ఈ టిప్ అనేది దీనికి చాలా బాగా యూజ్ అవుతుంది. మనము వేరుశనగ గుళ్ళను చట్నీ చేయడానికి యూజ్ చేసినప్పుడు ఇలా పొట్టును చేత్తో నలిపేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. ఈ పొట్టులో నుంచి పల్లీలను సపరేట్ చేయాలంటే ఈ జల్లి గిన్నెలో పల్లీలను వేసి ఇలా జల్లించేసామనుకోండి దీంట్లో పల్లీలు మాత్రమే మిగులుతాయండి. పొట్టు అనేది కిందికి వచ్చేస్తుంది. ఇలా టైం ఎక్కువగా లేనప్పుడు వీటిని ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు. ముందు రోజు నేను దోశకు కానీ ఇడ్లీకి ఈ పల్లీ చట్నీ చేయాలన్నప్పుడు టైం ఉన్నప్పుడు సాయంత్రం పూటనే ఈ పల్లీలను ఇలా వేయించి పొట్టు తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటానండి. అప్పుడు మార్నింగ్ అనేది పిల్లలు స్కూల్కి వెళ్ళినా కానీ ఆఫీస్కి వెళ్ళినా కానీ ఎక్కువ టైం తీసుకోకుండా ఈజీగా చట్నీని చేసుకోవచ్చు. ఒక మాస్క్ని తీసుకొని సైడ్లో సీజర్తో కట్ చేసుకోవాలండి. ఇలా ఏదైనా స్టిక్ కానీ లేదా ఇనుప చువ్వను ఏదైనా తీసుకొని ఇలా మాస్క్ను రౌండ్గా మలిచేసుకొని ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేయండి. ఇప్పుడు మనము ఈ మాస్క్ సహాయంతో కిచెన్లో ఉండే గ్యాస్ స్టవ్ ఉంటుంది కదండి, లోపల మనం క్లీన్ చేయలేమనుకోండి మంట అనేది చాలా తక్కువగా వస్తుందండి. అప్పుడు హోల్స్ అనేవి కూడా క్లోజ్ అయిపోతాయి. ఇలా మధ్య మధ్యలో మనము ఈ గ్యాస్ స్టవ్ని కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మంట అనేది చాలా పెద్దగా వస్తుంది. త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది. చూసారు కదండి దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఇలా మాస్క్కి వచ్చేసింది. క్లాత్తో క్లీన్ చేసామనుకోండి మళ్ళీ దాన్ని వాష్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా. అలాంటి పని ఏది లేకుండా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. మళ్ళీ మాస్క్ని ఈ స్టిక్కి ఇలా మలిచేసుకొని డోర్ మధ్యలో మనము చీపురు కట్టతో క్లీన్ చేయలేం కదండి. ఇలా మాస్క్తో క్లీన్ చేసామనుకోండి దాంట్లో ఉండే డస్ట్ కానీ ఏదైనా దుమ్ము కానీ అంతా కూడా పూర్తిగా వచ్చేస్తుంది. ఇలా మనం పనిని చాలా వరకు తగ్గించుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వాలి. డోర్ మధ్యలో ఉండే చిన్న చిన్న స్పేస్ని మనము ఇలా క్లీన్ చేసామనుకోండి దానికి ఉండే డస్ట్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. సమ్మర్ వచ్చేసింది కదండి. ఇప్పుడు చాలామంది ఈ సమ్మర్లో వడియాలు పెట్టుకుంటారు కదా. ఎప్పుడు వడియాలు పెట్టినా కానీ సగ్గు బియ్యాన్ని ఇలా ముందుగా నానబెట్టి ఇలా మెత్తగా తయారైన తర్వాత మనము రవ్వతో వడియాలు పెట్టినా కానీ బియ్యంతో వడియాలు పెట్టినా కానీ కొద్దిగా సగ్గు బియ్యాన్ని యాడ్ చేశారనుకోండి ఇలా వడియాలు అనేవి క్రిస్పీగా తెల్లగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి. అంతేనండి. ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.